లా కమిషన్ వరకు చెప్పుకున్నాం కదా. లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1833. అక్కడి వరకు చెప్పుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వోద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వోద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది? చార్టర్ చట్టం. 1833 చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి వివక్షతను రద్దు చేశారు. క్వశ్చన్. ఇవన్నీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు ఫాలో అవ్వండి. అన్ని చాప్టర్స్ మనం కవర్ చేద్దాం. 1833 చార్టర్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో ఈ క్రింది వాటిలో ఏది లేదు? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం, కౌన్సిల్లోని ఉన్నతాధికారి గవర్నర్ జనరల్గా మార్చడం, కౌన్సిల్ న్యాయ చట్టాలకు చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఇవ్వబడింది, గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని న్యాయమండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు. అంటే 1833 యాక్ట్ అనేది మనం కంప్లీట్గా చదివితే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మనం ఫాస్ట్గా క్వశ్చన్స్ చేద్దాం, ఎందుకంటే ఒక అరగంట అయినా కానీ మనకి కంప్లీట్ అవ్వట్లేదు. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతీయుని ఇప్పుడు ఏర్పాటు చేయలేదన్నమాట. మిగిలిన 3 పాయింట్స్ అనేవి 1833 యాక్ట్లో ఉన్నాయి. మీరు ఒకసారి రివిజన్ చేయండి. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు? 1861 కౌన్సిల్ యాక్ట్. దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి 1859లో ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో విధానానికి లార్డ్ కానింగ్ 1861లో చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. 1859లో ప్రవేశపెట్టారు పోర్ట్ఫోలియో విధానాన్ని. 1861లో లార్డ్ కానింగ్ దీనికి చట్టం చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది అంటే వాళ్ళ అధికారాలన్నీ రద్దు చేసేసి వీళ్ళు ఎప్పుడు ఓన్ చేసుకున్నారు అని. ఇప్పుడు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో ఇంగ్లాండ్ విక్టోరియా మహారాణి చేసిన ప్రకటన ద్వారా భారత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికి పరిపాలనను స్వయంగా బ్రిటిష్ ప్రభుత్వమే స్వీకరించింది. 1857 తిరుగుబాటు ముందు వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ భారతదేశంలో అధికారాన్ని స్వీకరించలేదన్నమాట. డిఫరెంట్ యాక్ట్లను ప్రవేశపెట్టింది కానీ స్వీకరించలేదు. ఆఫ్టర్ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత విక్టోరియా మహారాణి 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను బ్రిటిష్ ప్రభుత్వంలోకి స్వీకరించింది. భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం. భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం ఏది?
1853 భారత ప్రభుత్వ చట్టాల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన చట్టం. ఆన్సర్ వచ్చేసి 1919 యాక్ట్. అంటే 1919లో మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమిషన్ ని ఏర్పాటు చేశారు కదా. అది 1921లో లా కమిషన్ సూచనలను అనుసరించి 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని ఏర్పాటు చేసింది. 1919 చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించి ఈ క్రింది వాక్యాల్లో సరైనది గుర్తించండి. 1919 చట్టంలోని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ గురించి ఈ కింది వాటిలో సరి అయినది. ఆన్సర్ బాధ్యతాయుత ప్రభుత్వం దిశగా ఇది ముందడుగు వేసింది అనుకోవచ్చు. అది ఎలా అంటే 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ శాఖలుగా విభజించి ట్రాన్స్ఫర్ శాఖల్లోని అంశాలపై భారతీయ మంత్రులకు అధికారం కల్పించింది. వారు రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించారనమాట. అప్పటి వరకు కూడా అంతకు ముందు నామమాత్ర అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి మన వాళ్ళకి హక్కులు ఉండే కాదనమాట. సో దీనిలో ఏంటంటే అట్లీస్ట్ ప్రశ్నించే అధికారాన్ని కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లింలను వేరు చేసి పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను స్పష్టం చేసిన అంశం. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం, రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లిం వ్యవస్థ, రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లింలను చేర్చుకోకపోవడం, 1935 సమాఖ్య నిబంధనలు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టడం, ముస్లిం అలా ప్రవేశపెట్టి ముస్లింలని పాకిస్తాన్ కావాలనే డిమాండ్ను స్పష్టం చేశారనమాట. 1909లో మింటో మార్లే సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను అనే భావనను ప్రవేశపెట్టారు. ఇది విభజించి పాలించడంలో ఒక భాగం. ఏ చట్టం ద్వారా దేశంలో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం స్వభావం ప్రజాభిప్రాయ నీడలు పరిపాలనలో చోటు చేసుకున్నాయి? ఆన్సర్ 1909. ఇప్పుడే ఈ 1909లో మనకు తొలిసారిగా ఓటు హక్కును ప్రవేశపెట్టారనమాట. భారతదేశంలో ప్రవేశపెట్టిన వాటిలో దేశ శాసన వ్యవస్థలో ద్విసభా విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ద్విసభా విధానం మనకి చాలా సార్లు వస్తుంది. ద్వంద్వ ప్రభుత్వాన్నేమో పిట్స్ ఇండియా యాక్ట్, ద్విసభా విధానం వచ్చేసి 1919 కౌన్సిల్ యాక్ట్. మొదటిసారిగా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాలను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? చేసిన చట్టం 1919 కౌన్సిల్ యాక్ట్. ఈ యాక్ట్ లో కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య అధికార విభజన చేశారు. 1935 యాక్ట్ లో ముఖ్యాంశం ఏది? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడం. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి అన్ని అంశాలపై భారతీయులకు అధికారం కల్పించారు. అంటే రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి 1935 యాక్ట్ లో మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనా విధానంలో మార్పులకు సిఫార్సు చేసిన కమిటీ ఏది? ఈ కమిటీస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్. సైమన్ కమిషన్
ఈ 1919లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలన విధానంలో మార్పులకు చోటు చేసుకుందనమాట. 1928లో భారతదేశాన్ని సందర్శించిన సైమన్ కమిషన్ 1919 చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తూ ద్వంద్వ పాలనను రద్దు చేయాలని సూచించింది. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని కొత్త బ్యాండేజ్ చార్టర్ గా వర్ణించింది. ఇప్పుడు వాళ్ళు ఏవో ఒక చట్టాలు తీసుకొస్తారు, మన వాళ్ళు ఏదో ఒక పేరు పెడతారు కదా, అలా దీని పేరు ఏంటంటే కొత్త బ్యాండేజ్ చార్టర్ అని నెహ్రూ గారు వర్ణించారు అన్నమాట. ఆంగ్లేయులు గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా వర్ణించిన చట్టం 1858 చట్టం ద్వారా విక్టోరియా మహారాణి కంపెనీ పాలనకు స్వస్తి పలికి ప్రత్యక్ష పాలనను స్వీకరించారు. అందుకే ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ అంటారు. అంతకు ముందు వరకు ఆంగ్లేయులు మన దేశంలో ఎన్ని యాక్ట్లు ప్రవేశపెట్టినా కానీ వాళ్ళ మీద ఆధిపత్యం స్వీకరించలేకపోయారు. సో దాని ద్వారా 1857లో మనకి యుద్ధం అనేది వచ్చింది కదా. దాని తర్వాత 1858లో డైరెక్ట్ విక్టోరియా మహారాణి ఇంకా గవర్నెన్స్ ని హ్యాండిల్ చేసుకుంది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాల్లో అతి పెద్ద చట్టం భారత స్వాతంత్ర చట్టం. ది బిగ్గెస్ట్ లిఖిత రాజ్యాంగం కదా. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించిన చట్టం. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కలిగించిన చట్టం 1909 కౌన్సిల్ యాక్ట్. గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాన్ని కల్పించిన చట్టం 1861 చట్టం ద్వారా శాసన కౌన్సిల్ అనుమతి లేకుండానే వైస్రాయ్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని కూడా కల్పించారు. భారతదేశంలో మత ప్రాతిపదిక ప్రాతినిధ్య పితామహుడు వింటో మార్లే సంస్కరణ అనేది చాలా ఇంపార్టెంట్. లార్డ్ బిర్కెన్వుడ్ వ్యాఖ్యను సమాధానంగా దీన్ని పేర్కొంటారు. నెహ్రూ నివేదిక. హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు హాజరవ్వలేదు, ఎవరు అధ్యక్షత వహించారు, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మహాత్మా గాంధీ హాజరయ్యారు. కమ్యూనల్ అవార్డు 1932 అనగా కమ్యూనల్ అవార్డు 1932 అనగా ముస్లింలకు ప్రత్యక్ష నియోజక గణాలు, సిక్కులు క్రిస్టియన్లకు ప్రత్యేక గణాలు, షెడ్యూల్ కులాలకు నియోజక గణాలు. కమ్యూనల్ అవార్డు 1932 అంటే ఇవన్నీ వస్తాయి. పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? 1932లో పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది? కమ్యూనల్ అవార్డు 1932ను వ్యతిరేకిస్తూ గాంధీ పూనాలోని ఎర్రవాడ జైల్లో 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. రాజాజీ, అంబేద్కర్, మదన్ మోహన్ మాలవ్య వంటి నాయకుల చొరవతో దీక్షను గాంధీ విరమించారు. దాని ఫలితంగా పూనా ఒప్పందం ఏర్పడింది. షెడ్యూల్ కులాలకు కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువ సీట్లు కేటాయించారన్నమాట. రౌండ్ టేబుల్ సమావేశాల గూర్చి సరైనది. 1932 వరకు లండన్ లో 3 సమావేశాలు జరిగాయి. రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా 1935లో భారత ప్రభుత్వ చట్టం రూపొందించారు. సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. పైవన్నీ సరైనవి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి?
ఇవన్నీ కూడా సరైనవే. వీటిల్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో గాంధీ గారు హాజరైంది ఎప్పుడు, ఐఎన్సి హాజరు అవ్వంది ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, ఏమేమి డిస్కస్ చేశారు అవన్నీ చూసుకోండి. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణాధికారం కలిగి ఉన్నది. కార్యనిర్వహణ అధికారాలను ఎవరు కలిగి ఉంటారండి? కౌన్సిల్ నందలి గవర్నర్ జనరల్. 1935 భారత ప్రభుత్వ చట్టం విషయంలో సరికానిది ఏంటి? ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇవే అండి సరైనది, సరికానిది మొత్తం కూడా మనం నేర్చుకోవాలి. రాష్ట్రంలో సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం, కేంద్రంలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం, అవశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్ కు కల్పించడం, సుప్రీంకోర్టులను కలకత్తాలో ఏర్పాటు చేయడం. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఢిల్లీలో ఫెడరల్ కోర్టులు ఏర్పాటైనవి. ఇదే తర్వాత సుప్రీంకోర్టుగా మారింది. సుప్రీంకోర్టుగా ఫెడరల్ కోర్టు కలకత్తాలో కదా ఫస్ట్ సుప్రీంకోర్టు కలకత్తాలోనే కదా. రాష్ట్రాల్లో ద్విసభా విధానం, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం. రాష్ట్రాల్లో ద్విసభా విధానం, కేంద్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసింది 35 యాక్ట్. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. 1935 యాక్ట్ బలమైన బ్రేకులుండి ఇంజన్ లేని యంత్రం అని ఎవరన్నారు? ఇలా అన్న వర్డ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి.